అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ప్రపంచాన్ని ఆర్థిక అనిశ్చితిలోకి నెట్టేసింది. గ్లోబల్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. భారతదేశంపై కూడా ఆ ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. మధ్యతరగతి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించాక ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అంతరాయం కలుగుతూ వస్తుంది. గ్లోబల్ ఆయిల్ సరఫరాలో మధ్య ప్రాచ్యం కీలకం కావడంతో అక్కడ ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా ఇక్కడ ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది భారతదేశానికి పెద్ద దెబ్బ. ఎందుకంటే మన దేశానికి అవసరమైన క్రూడ్ ఆయిల్లో దాదాపు 80% దిగుమతులపైనే ఆధారపడుతుంది. దీంతో ఇంధనం ధరలు పెరగడం మాత్రమే కాదు, రవాణా ఖర్చులు, తయారీ ఖర్చులు కూడా పెరిగి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల భారతదేశానికి దిగుమతి ఖర్చులు గణనీయంగా పెరిగాయి. మన దేశం పెద్ద మొత్తంలో ఆయిల్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడం వల్ల ఈ ధరల పెరుగుదల నేరుగా ఆర్థిక భారం పెంచుతోంది. డాలర్లలో చెల్లింపులు చేయాల్సి రావడంతో రూపాయి విలువపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. దీనివల్ల దేశ ఆర్థిక సమతుల్యత దెబ్బతింటోంది. ఇక పరోక్ష ప్రభావాన్ని చూస్తే ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగాయి. ఆ రవాణా ఖర్చులు ప్రతి రంగంపై ప్రభావం చూపాయి. వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు, తయారీ నుంచి రిటైల్ మార్కెట్ల వరకు అన్ని దశల్లో ఖర్చులు పెరిగి చివరికి ప్రతి వస్తువు ధరపై ప్రభావం పడుతోంది. దీంతో ద్రవ్యోల్బణం మరింతగా పెరిగి సాధారణ వినియోగదారుడి జీవన వ్యయం పెరిగింది. ఒకవైపు ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుండగా మరోవైపు ప్రజల జేబుకు చిల్లు పడుతుంది. పెట్రోల్తో అన్ని రిలవెంట్ ట్రాన్స్పోర్ట్ అనుకో చూస్తున్న మెడిసిన్ కానీ కన్స్ట్రక్షన్ అన్నిట్లో ఎఫెక్ట్ పడుతుంది. యూఎస్డీలా ఎఫెక్ట్ పడుతుంది. 89-90 ఉండే డాలర్ 94 వరకు అయింది. మళ్ళీ కొంచెం డౌన్ అయింది అనుకో, 93 లెవెల్ ఉంది. అది కూడా మొత్తం కన్వర్షన్ అంతా డాలర్స్లో అయిపోతుంది కదా, అక్కడ కూడా ఎఫెక్ట్ వస్తుంది. అంతా ఇమ్మీడియట్లీ రావండి, ఎందుకంటే ఏదైతే లాస్ అయిందో అది 1 month 2 monthsలో అయ్యేది కాదు. అది పెట్రోల్ చైన్ సిస్టమ్ అన్నది అది ఇంకా ఇండియాకి కానీ ప్రతి కంట్రీకి కానీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక్క రోజులో అది మనం పూడ్చలేం దాన్ని. వంట నూనెలపై కూడా యుద్ధ ప్రభావం పడింది. భారతదేశానికి నెలకు సుమారు 11 లక్షల టన్నుల వంట నూనె అవసరం. అందులో 60% అంటే 8 లక్షల టన్నులు విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. ఈ సరఫరా ప్రధానంగా బ్రెజిల్, ఇండోనేషియా, మలేషియా, అర్జెంటీనా, ఉక్రెయిన్, రష్యా వంటి దేశాలపై ఆధారపడి ఉంది. యుద్ధం కారణంగా షిప్పింగ్ ఆలస్యం, సరఫరా లోపం వల్ల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ధర ఒక్కసారిగా ఎందుకు పెరిగిందని కొందరు వ్యాపారుల్ని నిలదీస్తున్నారు. తప్పదు కనుక 2 కేజీలు కొనాల్సిన చోట 1 కేజీతో సరిపెడుతున్నారు ఇంకొందరు వినియోగదారులు. పెరిగినాయి కాబట్టి తెలిసిన వాళ్ళు సరుకులకు తీసుకుపోతారు మేడం. తెలవని వాళ్ళకి ప్రాబ్లం. అది ఒకసారి 10 రూపాయలు 15 రూపాయలు ఎక్కువ అయిపోయింది. ఏంటంటే యుద్ధం ఎఫెక్ట్ అంటే వాళ్ళకేం తెలియదు. అది ఏదో గుల్కుండా తీసుకొని పోతుంటారు. కొంచెం ఒకటి తీసుకున్న కాడ 2 తీసుకున్న కాడ 1 తీసుకుంటారు. అది ఈ యుద్ధ ప్రభావం మార్కెట్లో ఎంత తీవ్రంగా ఉందో వంట నూనెల ధరలని పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. యుద్ధానికి ముందు ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా 15 లీటర్ల వంట నూనె క్యాన్లపై 200 నుంచి 300 రూపాయల వరకు ధర పెరిగింది. ఇది కుటుంబాల నెలవారీ ఖర్చుపై నేరుగా ప్రభావం చూపుతోంది. ఉదాహరణకు సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకుంటే 15 లీటర్లపై 216 రూపాయల వరకు పెరిగింది. అంటే లీటర్కు 10 నుంచి 13 రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఆయిల్ రేట్లు అనేవి బాగా పెరిగిపోయినప్పుడు 2 సార్లు రిలయన్స్కి వెళ్ళాను. 1 వీక్లో 30% పెరిగిపోయింది. అట్లా అనుకొని నేను ఒక ఆయిల్ 15 లీటర్స్ ఆయిల్ డబ్బా తెచ్చుకొని పెట్టుకున్న తర్వాత కూడా 15 to 20% పైన పెరిగిపోయింది 1 వీక్లో. ఈ విధంగా పెరుగుతున్నాయి రేట్లు. ఇదంతా యుద్ధ ప్రభావమే ఉన్నట్టుంది. బాగా చాలా పెరుగుతున్నాయి మేడం. అసలు కొనలేని పరిస్థితి అయిపోయింది. ఇంతకుముందు అయితే 19, 18 అట్లా ఉండేది. మొన్న రీసెంట్గా తీసుకున్నప్పుడు అయితే 2500కి తీసుకోవాల్సి వచ్చింది 15 కేజీస్ది. ఇప్పుడు 5 కేజీస్ తీసుకోవాలన్నా కూడా 1000 ఉంది. ధర పెరిగిన డిమాండ్ మాత్రం కొనసాగుతోంది. సోయా ఆయిల్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. లీటర్పై 24 రూపాయలు పెరిగింది. కాటన్ ఆయిల్ లీటర్పై 24 రూపాయలు, వేరుశనగ నూనె లీటర్కు 14 రూపాయలు, రైస్ బ్రాన్ ఆయిల్ లీటర్కు 20 రూపాయలు, పామ్ ఆయిల్ లీటర్కు 12 నుంచి 15 రూపాయల చొప్పున ధరలు పెరిగాయి. రోజువారీగా ఉపయోగించే ఈ వస్తువుల ధరలు భారీగా పెరగడం వల్ల సాధారణ ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరిగిందని స్పష్టమవుతుంది. సెల్ తక్కువ ఉంది, గిరాక్ లేదు, మోసం ఇది ఉంది. గర్మీ మోసం ఏం చేస్తాడు. నూనె అయిపోయింది కానీ మళ్ళీ ఇప్పుడు 3000 అంటున్నారు. ఒకటేసారి అంత రేట్ అయితే కొనలేం కదా. నూనె రేట్ కొంచెం తక్కువ చేస్తే బాగుంటుంది. 23 ఉండే, ఇప్పుడు 3000 చెప్తున్నారు.
చాలా రేట్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు తీసుకోవాలి మళ్ళీ నూనె. ఇప్పుడు వెళ్తే 3000 చెప్తున్నారు. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం సరఫరా లోపం. ఉక్రెయిన్ నుంచి వచ్చే సన్ఫ్లవర్ ఆయిల్ సరఫరా తీవ్రంగా దెబ్బతింది. అక్కడ పవర్ సప్లై లేకపోవడం వల్ల ఆయిల్ క్రషింగ్ కూడా ఆగిపోయింది. ఇక షిప్పింగ్ రంగంలో కూడా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. షిప్ ఇన్సూరెన్స్ ఖర్చులు 3 రెట్లు పెరిగాయి. ఫ్లైట్ ఛార్జీలు పెరిగాయి. డెలివరీ 20 రోజుల వరకు ఆలస్యం అవుతోంది. దీంతో మార్కెట్లో సరఫరా తగ్గి ధరలు మరింతగా పెరిగాయి. ఇవే కాకుండా భారతదేశంలో ఉత్పత్తి సరిపోకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. దేశంలో కేవలం 40% మాత్రమే వంట నూనె ఉత్పత్తి అవుతోంది. మిగతా 60% దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. గుజరాత్ వంటి రాష్ట్రాల్లో వేరుశనగ నూనె ఉత్పత్తి ఉన్నా దేశవ్యాప్తంగా సరిపడా ఉత్పత్తి లేదు. అదనంగా బయోడీజిల్ తయారీ కోసం ఆయిల్ సీడ్స్ వినియోగం పెరగడంతో ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తి తగ్గుతోంది. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఇంటర్నేషనల్ వార్ వల్ల ఏమందంటే ఒకటి ఫ్లైట్స్ పెరిగిపోయినాయి. షిప్ ఫ్లైట్ ఒక 3 times పెరిగిపోయింది. తర్వాత ఇన్సూరెన్స్ కూడా పెరిగిపోయింది. ఇంకోటి మిడిల్ ఈస్ట్ ఈ మధ్యలో రెడ్ సీ ప్రాబ్లం తోటి ఏమైందంటే యుక్రెయిన్ నుంచి వచ్చే షిప్పులు యూరోప్కి వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇట్ విల్ టేక్ టైం 45 days అవుతుంది. అది కూడా ఫ్లైట్ రేట్స్ పెరిగిపోయినాయి. తర్వాత ఈ బయోడీజిల్ కన్వర్షన్ ఇండోనేషియా వాళ్ళు 40 నుంచి 50% చేస్తున్నారు దాన్ని. దాంతో కూడా కేజీకి ఇంచుమించు మీకు 2 రూపీస్ 3 రూపీస్ మార్కెట్ పెరిగిపోయింది. సన్ఫ్లవర్లో కానీ పామ్ ఆయిల్లో కానీ సోయాలో కానీ. ఇంకోటి అక్కడ మెయిన్ ఇదే బయోడీజిల్ కన్వర్షన్ తోటి మీకు ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. యుద్ధ ప్రభావం కేవలం వినియోగదారులపైనే కాదు, వ్యాపారాలపై కూడా పడింది. హోటల్ రంగంలో అమ్మకాలు తగ్గాయి. రిటైల్ మార్కెట్లో డిమాండ్ తగ్గింది. పామ్ ఆయిల్లో లిఫ్టింగ్ తగ్గింది. సన్ఫ్లవర్ ఆయిల్ ధర పెరిగినా డిమాండ్ కొనసాగుతోంది. దీంతో మార్కెట్లో అసమతుల్యత ఏర్పడింది. మా కాస్ట్ వచ్చేసి $1,100 ఉండే మేడం. 1 month ముందు $1,100 ఉండే సిపిఓ. ఇవాళ $1,300 ఉంది. సేమ్ అగైన్ సన్ఫ్లవర్ వచ్చేసి $1,400 ఉన్నది. ఇవాళ వచ్చి $1,450 ఉంది. సోయా వచ్చేసి $1,200 ఉంది. ఇవాళ వచ్చి $1,400 అయింది. $200 పెరిగిపోయింది 1 monthలో ఇంటర్నేషనల్ ప్రైజెస్. సో ఆర్బిడి వచ్చేసి $1,020 ఉండే. ఇవాళ వచ్చేసి $1,250 ఉంది. ఇప్పుడు మీ కాస్టే ఇన్పుట్ కాస్ట్ అంత పెరిగిపోయింది. ఆ రోజు వచ్చేసి మీకు 1,200 సిపిఓ పడేది per 10 kgsకి. ఇవాళ 1,390 పడుతుంది. తర్వాత మీకు సేమ్ సోయాలో చూడండి 1,300 ఉండే per 10 kgsకి. ఇవాళ వచ్చి 1,507 పడుతుంది. అంటే ఆల్మోస్ట్ 200 రూపీస్ ఫ్రైట్ ఇంటర్నేషనల్లో పెరిగిపోయింది. దాంతో ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ గ్యాస్ సప్లై లేకపోతే కొంత సేల్స్ కూడా ఎఫెక్ట్ పడ్డది. చిన్న షాపులు అన్నీ ఎక్కువ ఉంటుంది. ఆర్బిడి పామ్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తారు వాళ్ళు. కొంచెం అది మార్కెట్ తగ్గిపోయింది, కొంచెం సేల్స్ తగ్గింది. మొత్తంగా చూస్తే యుద్ధ ప్రభావం కేవలం ఒక్క రంగానికి పరిమితం కాకుండా భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రభావితమవుతుంది. ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నాయి. కానీ ఆ వేడి మన వంటింట్లో కనిపిస్తోంది. ఓవైపు వంట గ్యాస్ కొరత, మరోవైపు వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో వంటి బడ్జెట్ తలకిందులవుతోంది. సగటు జీవులు విలవిల్లాడుతున్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. కానీ మన వంటింటిపై యుద్ధం ప్రకటించినట్టు ఉంది పరిస్థితి. ముందు వంట గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పుడు వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. రేపు పప్పు దినుసుల ధరలు పెరగబోతున్నాయి. ప్రపంచ చమురు అవసరాల్లో సగానికి పైగా గల్ఫ్ తీర్చుతుంది. ఇక గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్, గ్యాస్ ట్యాంకర్ల రాకపోకలకు హర్ముజ్ ప్రధాన మార్గం. ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఒక రకంగా ప్రపంచ గమనమే ఆగిపోయింది. దీంతో గ్యాస్ కొరత మొదలయ్యింది. రంగంలోకి దిగిన ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ కోటాను తగ్గించి గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తుంది. దీంతో పరిస్థితి కొంతవరకు మెరుగయ్యింది. అయితే యుద్ధం ఆగే వరకు వంట గ్యాస్ విషయంలో ఇబ్బందులు తప్పబోవన్నది విస్పష్టం. వంట నూనెల ధరలు సలసలా కాగుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం సమయంలో కూడా వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ గింజల దిగుమతికి అప్పట్లో తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో ధరలు అమాంతంగా పెరిగాయి. జనం మిగతా నూనెల వైపు మళ్లడంతో వాటి ధరలు పెరిగిపోయాయి. తర్వాత కుదిరిన ఒప్పందాల్లో భాగంగా ఉక్రెయిన్ నుంచి మనకు సన్ఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ గింజల దిగుమతులు పెరిగాయి. ఇప్పుడు గల్ఫ్ యుద్ధం పుణ్యమా అని మళ్లీ వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వంటింటి బడ్జెట్ తలకిందులవుతుంది. యుద్ధం కారణంగా సన్ఫ్లవర్, సోయా నూనెల ధరలు భారీగా పెరిగాయి.
ఈ ఏడాది జనవరిలో రిటైల్ మార్కెట్లో లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర 150 రూపాయలుగా ఉంది. కానీ ఇప్పుడు కంపెనీని బట్టి లీటర్ 190 నుంచి 300 వరకు ధర పలుకుతుంది. లీటర్ విజయ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర ఆన్లైన్ ప్లాట్ఫారాల్లో 202 రూపాయలకు చేరింది. ఇక కోల్డ్ ప్రెస్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర అయితే కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫారాల్లో లీటర్ 280 నుంచి 350 రూపాయలు పలుకుతోంది. మిగతా వంట నూనెలది ఇదే దారి. ఈసారి వేరుశనగ దిగుబడి తగ్గడం వల్ల ధర రాకెట్లా దూసుకుపోతుంది. గతేడాది డిసెంబర్లో లీటర్ వేరుశనగ నూనె 176 నుంచి 180 రూపాయల మధ్య ఉంది. నేడు లీటర్ వేరుశనగ నూనె 200 నుంచి 230 రూపాయలు పలుకుతుంది. ఆఖరికి ఆవ నూనె ధర కూడా అమాంతం పెరిగింది. గతేడాది ఏప్రిల్లో లీటర్ మస్టర్డ్ ఆయిల్ 110 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం లీటర్ 200 రూపాయలకు పైగా ఉంది. మరి ఆవ నూనెకు యుద్ధానికి ఏమిటి సంబంధమన్నది అర్థం కాక తల గోక్కుంటున్నారు వినియోగదారులు. అయితే వంట నూనెల ధరలు పెరగడంతో ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్నారు వినియోగదారులు. దీంతో మిగతా వంట నూనెలకు కూడా డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. దేశంలో వంట నూనెల నిల్వలు పడిపోతున్నాయి. ఏ యుద్ధం ప్రారంభానికి ముందు దేశంలో 30 నుంచి 45 రోజుల అవసరాలకు సరిపడా వంట నూనెల నిల్వలు ఉండేవి. సరఫరా అడ్డంకులతో ఇప్పుడవి 20 నుంచి 30 రోజుల అవసరాలకు పడిపోయాయి. హర్మూజు సంక్షోభానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదు. దీంతో వంట నూనెలు మరికొంతకాలం సలసలా కాగడం ఖాయమని స్పష్టమవుతుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే దేశంలో నూనె గింజల ఉత్పత్తి పెంచాల్సిందే అంటున్నారు నిపుణులు. అప్పుడే ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోగలమని చెబుతున్నారు. ప్రస్తుతం దేశీయ అవసరాల్లో 60% దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిందే అంటున్నారు నిపుణులు. అయితే నూనె గింజల సాగు రైతులకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో ఇతర పంటలపైనే ఆసక్తి చూపిస్తున్నారు రైతులు. ఇప్పటికైనా నూనె గింజల సాగుకు ప్రభుత్వం కొన్ని రక్షణలు కల్పిస్తే స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గిట్టుబాటు ధర విషయంలో దిగుమతుల నుంచి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. అప్పుడే నూనె గింజల సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తారని నిపుణులు సూచిస్తున్నారు. స్వయం సమృద్ధి సాధిస్తే ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరిగే యుద్ధాలకు కూడా మనం గజగజ వణికే పరిస్థితులు ఉండవు. ఈ దిశగా మన పాలకులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.